హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ నేను మీకు ఒక కొత్త రకం చూపిస్తాను. కస్టర్డ్ ఎలా చేయాలనేది చెప్తాను. నేనేంటంటే మిల్క్ పౌడర్ తీసుకున్నాను, కానీ మిల్క్ కూడా వాడుకోవచ్చు. మిల్క్ పౌడర్ కాబట్టి నేను కొంచెం వేరే వేరేగా ఉంటుంది కాబట్టి వాటర్లో కలుపుకోవాలి కాబట్టి అలా కనపడుతుంది. అదే మిల్క్ అయితే 150 ml. మీకు ఒక రెసిపీకే నేను చెప్తున్నాను, కానీ నేను 3 రెసిపీస్ వేసాను. అది మీకు ఒక రెసిపీ నేను వేసినట్టుగానే ఒక రెసిపీకి వేసుకోవచ్చు. మిల్క్ 150 ml. ఇప్పుడు షుగర్ 35 గ్రామ్స్. అంతా ఇందులో వేసుకోకూడదు. ఒక 5 గ్రామ్స్ వరకు పక్కన పెట్టుకుంటే 30 గ్రామ్స్ వేసుకుని మళ్ళీ మనం ఎగ్లో కలుపుకునేందుకు పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇది మనం కొంచెం ఒకసారి బీట్ చేసి స్టవ్ మీద పెడితే అది కుక్ అవుతూ ఉంటాయి. పాలు మరుగుతాయి కదా, పాలు పంచదార వేసి మరుగు పెడుతున్నాము. పెట్టిన తర్వాతన ఈ మరిగేలోపు స్లోగా సిమ్లో పెట్టుకుని పొంగిపోకుండా మనం ఈ లోపల ఎగ్స్ ఎల్లోలు తీసుకోవాలి. ఎల్లోలు అంటే ఒక ఎల్లో వచ్చి 20 గ్రామ్స్ ఉంటుంది. మనకి ఒక రెసిపీకి ఒక ఎల్లోనే కావాలి, కానీ నేను 3 రెసిపీలు చేస్తున్నాను. అందువల్ల నేను 5 ఎల్లోలు తీసుకున్నాను. ఎల్లోలు ఎక్కువ ఉండడం వల్ల కలర్ వస్తుంది తప్ప ఏమీ లేదు ప్రాబ్లం. దాంట్లో కార్న్ఫ్లోర్ వేసుకోవాలి ఒక 10 గ్రామ్స్ ఎల్లోల్లో. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక 5 గ్రామ్స్ విడిగా పక్కన పెట్టుకున్నాం కదా షుగర్. ఇందాక ఫుల్గా మొత్తం 35 గ్రామ్స్ వేయకోకుండా 5 గ్రామ్స్ కూడా షుగరు మనం ఇప్పుడు ఈ ఎల్లోలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోరు కొంచెం షుగరు, అదే ఇప్పుడు వేసేసాను షుగరు అండ్ ఎల్లోలు 3 కూడా ఒకసారి బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. బాగా కలవాలి, ఉండలు కింద ఉండకూడదు. అంతా కలిసిపోవాలి. ఎగ్గును కార్న్ఫ్లోర్ బాగా కరగాలి, అందుకు బాగా బీట్ చేయాలి. బీట్ చేస్తే అంతా కలిసిపోతుంది. కలిసిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకుని పాలు మరుగుతున్నాయి కదా, ఈ లోపల పాలు దగ్గరికి అయ్యాయి కొంచెం, అంటే దగ్గరికి కాదు కొంచెం మరుగుతాయి కదా, దాంట్లో మనం ఈ బీట్ చేసిన దాన్ని మనము సిమ్లో పెట్టుకుని స్టవ్ హైలో పెట్టుకుంటే త్వరగా గట్టిపడిపోయింది. అందుకని స్లోగా మెల్లగా సిమ్ పెట్టుకోవాలి. లేదా పోసేటప్పుడు కొంచెం స్టవ్ తగ్గించేసుకోవాలి పూర్తిగా. పోసేటప్పుడు తగ్గించుకొని ఇప్పుడు పోసేయాలి. ఇప్పుడు పోసేస్తే అది మెల్లగా పోసుకుంటూ కలపాలన్నమాట. కలిపిన తర్వాత అప్పుడు బాగుంటుంది. అట్లా కలిపి వెంటనే ఇంకా మనం పొయ్యి మీద ఉంచకూడదు, ఎందుకంటే ఎక్కువ కుక్ అవ్వకూడదు. కుక్ అయితే ఏమవుతుందంటే వెంటనే గట్టిపడిపోతుంది, సాఫ్ట్నెస్ ఉండదు. అందుకని మొత్తం వేసేసిన తర్వాత మనం ఇంకా స్టవ్ నుంచి కిందకి దింపేసి బాగా బీట్ చేసుకోవాలి, ఉండలు లేకోకుండా. అంతా కలవాలి కదా, సాఫ్ట్గా ఉండాలి. కస్టర్డ్ అంటే సాఫ్ట్గా ఉంటుంది కదా, బాగా కలుపుకోవాలి. పక్కన పెట్టుకుని కలిపి ఎక్కువ చేతికి పని ఉంటుంది. ఇప్పుడు కలిపిన తర్వాత మనం ఇందులోనే ఉంటే ఇంకా వేడి గ్రహించిద్ది, బాగా కుక్ అయిపోయింది. కాబట్టి మనం ఈ లోపల వేరే గిన్నె తెచ్చుకుని కొంచెం వెనీలా వేసుకోవాలి. 2 గ్రామ్స్, మ్యాక్సిమం 2.5-3 గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు. అయితే వేసిన తర్వాత కలుపుకోవాలి. కలుపుకుంటూ మనం ఇంకా వేడి ఎక్కువైపోతుంది కాబట్టి అందులోనే ఉంటే కుక్ అయిపోతుంది కదా, అందుకని గిన్నె మార్చేసుకుంటున్నాము. గిన్నె మార్చేసుకుని అంటే బీట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది కదా కొంచెం బీటర్తో, అందుకని మనం గిన్నె చేంజ్ చేసేసాను. ఇప్పుడు బటర్ మనము 15 గ్రామ్స్ వేసుకోవాలి ఒక రెసిపీకి. అందుకు 15 గ్రామ్స్కి అందులో వేసేసి ఇప్పుడు కూల్గా ఉన్న బటర్ వేసేయచ్చు, నష్టం లేదు, ఎందుకంటే కరిగిపోద్ది. అది కూడా కొంచెం కూల్ అవుతుంది, పలుకు పడుతుంది ఇట్లా వేయడం వల్ల. వేసేసిన తర్వాత మనం బాగా బీట్ చేసుకోవాలి. అక్కడ ఉండలు లేకుండా, అంటే లంప్స్ లాగా కొంచెం ఉండిపోతాయి కదా, అట్లా లేకుండా ఇట్లా సాఫ్ట్ అయిపోవాలన్నమాట. ఇంకా బౌల్లోకి చేంజ్ చేసేసుకున్నాను. చేసేసిన తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. దీనికి మనం కస్టర్డ్కి యాపిల్ చేసుకోవచ్చు, స్ట్రాబెర్రీస్ వేసుకోవచ్చు, జాంకాయ వేసుకోవచ్చు,
బనానా వేసుకోవచ్చు, అన్ని ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకోవచ్చు పీసెస్. దీంట్లో మిక్స్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ కస్టర్డ్. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ బాగున్నా బాగోపోయినా నాకైతే కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీరందరూ ఎంజాయ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.